హలో అండి, అందరికీ నమస్కారం. అయితే మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హరికొలు గురించి చెప్పుకుంటున్నాం కదండి. ముందు టాపిక్లో నేను సంకీర్తనల గురించి చెప్పాను. ఈరోజు వచ్చి తాళ్లపాక కవుల రాగిరేకుల వాజ్మయం పరిశ్రక్తలు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ సంకీర్తన బండారం ద్వారా లభ్యమైన రాగిరేకుల మీద తాళ్లపాక వారి సాహిత్యాన్ని 1922-23 నుంచి పరిష్కరింపచేసి ప్రచురింప చేస్తూనే ఉంది. అయితే 1919 నుండి 1945 డిసెంబర్ వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో, ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అమూల్తాదారుగా, పారుపత్యాదారుగా, పేష్కరుగా, పూర్వతత్వ శాసన పరిశోధకుడుగా ఇలా వివిధ హోదాల్లో పనిచేసిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దృష్టి ఈ సంకీర్తన బండారంపై పడడంతో తాళ్లపాక సాహిత్యం వెలుగు చూసుకుంది. సుమారు ఆనాటి శ్రీవారి ఆలయం 30 ఏళ్ల చరిత్రే శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జీవితంగా అభివర్ణిస్తే కూడా అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. ఒకవైపు తిరుమల శ్రీవారి ఆలయం ప్రాకారాల మీద శాసనాలు పరిశోధన చేస్తూనే పేష్కారుగా తిరుమల ఆలయ పూజాది కార్యక్రమాలు, ఉత్సవాదులు, యాత్రికుల దర్శనాదాలు, వసతి సౌకర్యం పర్యవేక్షిస్తూ నిరంతరం సేవ చేసేవారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు శాసనాలను పరిష్కరించి 6 సంపుటాలుగా ముద్రించారు. 1923లో ఈ బండారంలో దాగి ఉన్న తాళ్లపాక కవుల రాగిరేకులన్నిటినీ వెలికి తీయించారు. అప్పటి దేవస్థానం తెలుగు పండితులైన శ్రీకళాబరిగా వెంకటరమణ శాస్త్రి గారితో ఆ రాగిరేకుల మీద సాహిత్యాన్నంతా ఎత్తి రాయించి పరిష్కరింపచేశారు. ఈ కార్యక్రమం 1930 దాకా సాగింది. ఇలా తొలి తాళ్లపాక వాజ్మయోదారకునిగా శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి పేరు దక్కింది. అంతేకాదు 1408 వైశాఖ పూర్ణిమ అన్నమాచార్యులు జన్మదినమని నిర్ణయించారు. వీరి నిర్ణయమే తర్వాతి పండితి కవులు నిర్ధారించగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ప్రతి సంవత్సరం ఆ తేదీ నాటికే అన్నమాచార్యులు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కానీ 1931లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్పకు గద్వాల్ రాణి వజ్రకిరీటం తయారు చేసి సంకల్పించింది. ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసమే శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మద్రాసుకు బదిలీ అయ్యారు. ఈ కార్యక్రమం సుమారు 2 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ 2 ఏళ్ల మధ్యకాలంలోనే శ్రీ శాస్త్రి గారు పరిష్కరింపచేసిన సాహిత్యమంతా చాలా వరకు నష్టమైపోగా అందులో మిగిలిన వాటిని పండిత విజయ రాఘవాచార్యులు ఆయన తాళ్లపాక కవులు లఘకృతులు అంటే ద మైనర్ వర్క్స్ ఆఫ్ తాళ్లపాక పోయట్స్ మొదటి సంపుటంగా 1935లోను, ఆధ్యాత్మ సంకీర్తనలు 1936లో రెండవ సంపుటంగాను, శృంగార సంకీర్తన 1937లో మూడవ సంపుటంగాను పరిష్కరించి ప్రచురించారు. అయితే ఈ సంపుటాలు ప్రాచీన లిపి పద్ధతిలోనే తాళ్లపాక కవులందరూ కూడా కీర్తనలను ప్రచురింపబడినవి. ఆ తర్వాత 1945లో తీతీ దేవస్థానం వారు ప్రాచ్య కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్న పండిత ప్రభాకరులైన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కరస్పర్శ 1930 నుండి 1945 వరకు అసూర్యం పశ్యలా ఉన్న ఈ రాగిరేకులకు కలిగింది. అంతే, ఆ రాగిరేకులలో నుంచి సప్తస్వర సరాగాలు నినాదిస్తూ సప్తగిరుల సానువులు దాటి తెలుగునాట ప్రతిధ్వనించాయి. ఆ వెంకటరాయుని వర్ణించే అన్నమయ్య పదకవిత వాగ్దేవి ఆనందనిలయుని ప్రాంగణాన సంగీత సాహిత్య నృత్య సమ్మిళితమై త్రివేణి సంగమంగా పెళ్ళుబీకి నర్తనమాడింది. అది అంతటితో ఆగలేదు. తిరుమలేసుని దరహాసాలను విరజిమ్మే కరుణారస ప్రవాహాలతో 7 కొండలు దిగి తెలుగునాట మాత్రమే కాకుండా విశ్వమంతటా ఏరులై పొంగులై వారింది. సమగ్రమైన పరిశ్రక్తులుగా, పరిశోధకులుగా పేరు ప్రఖ్యాతాలు సంపాదించుకున్న శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తాళ్లపాక కవులు రాగిరేకులన్నిటినీ ఇవి పలానా వారివి, ఇవి పలానా వారివి అని వింగడించడమే కాకుండా అన్నమాచార్యుల వారి సంకీర్తనలు 2 సంపుటాలను పరిష్కరించి ప్రచురించారు. వీటితో పాటు అన్నమాచార్య చరిత్ర పీఠిక అనే గ్రంథాన్ని వెలయించారు. ఇందులో చిన్నాన్న రాసిన అన్నమయ్య ద్విపాద చరిత్రతో పాటు సోదాహరణంగా అన్నమాచార్యులు వారి చరిత్ర పీఠికను సంతరించారు. ఈ గ్రంథంలో శ్రీ వేటూరి వారు సృష్టించిన విషయం గాను పరిశోధనాంశం గాని లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. నేడు చిలువల పలువలుగా సాగుతున్న అన్నమయ్య వాజ్మయ పరిశోధనం
అంశాలన్నీ కూడా శ్రీ వేటూరి వారి అన్నమాచార్య చరిత్ర పీఠికలో సంక్షిప్తంగా పేర్కొనబడి ఉన్నాయని సత్యాన్ని గుర్తించినచో వారి కులంకషమైన పరిశోధన పరిష్కరణ అంశాలు మనకు అవగతమవుతున్నాయి. ఇది కాకుండా పెద తిరుమలయ్య వచనలను వైరాగ్య వచన మాలికలు అని సంపుటంగా పరిష్కరించి ముద్రించారు. ఆ తర్వాత శ్రీమాన్ ఏవి శ్రీనివాసాచార్యులు, శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, శ్రీ పిటి జగన్నాథరావు, శ్రీ గౌరీ పెద్దిరామ సుబ్బశర్మ తాళ్లపాక కవులు సాధారణ రాగిరేకుల్లోని పదకవిత సాహిత్యాన్ని పరిష్కరించి ప్రచురించారు. అయితే ఈ సక్రమమైన పరిష్కరణ కార్యక్రమంలో ఆద్యులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి కాక చివరగా వాటిని సంపూర్తి చేస్తూ ఎక్కువ సంపుటలను పరిష్కరించి ప్రచురించిన వారు శ్రీ గౌరీ పెద్ద రామసుబ్బ శర్మ గారు. అంత మాత్రమే గాక శ్రీ గౌరీ పెద్దివారు పూర్వముద్రితమైన అన్నమాచార్యులు ఆధ్యాత్మ సంకీర్తనలన్నిటినీ 100 రేకులకొక సంపుటం చొప్పున 4 సంపుటలను పరిష్కరించారు. వీరు వెలయించిన సంపుటలన్నిటినీ అమూల్యమైన పీఠికలను సంతరించారు. తీతీ దేవస్థానం ఈ పరిష్కరణ కోసమే 1979లో అన్నమాచార్య వాజ్మయం ప్రాజెక్టును ఏర్పాటు చేసి శ్రీ గౌరీ పెద్ద రామసుబ్బ శర్మను స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. ఆ సందర్భంలోనే శ్రీ గౌరీ పెద్ద రామసుబ్బ శర్మ గారికి తాళ్లపాక వాజ్మయం పరిష్కరణలో సహాయకుడిగా ఈ రచయిత జోలకంటి సుబ్రహ్మణ్యం నియమింపబడి పనిచేశాడు. మొట్టమొదటి నుంచి ఎవరెవరో ఏ సంపుటలను ఎప్పుడెప్పుడు పరిష్కరించారో పూర్తి వివరాలను తెలియగోరే పాఠకులు పరిశోధకులు శ్రీ గౌరీ పెద్దవారు పరిష్కరించిన అన్నమాచార్యులు వారి ఆధ్యాత్మ సంకీర్తనలు 3వ సంపుటంలోని పీఠికను చూడవచ్చు. ఇలా పైన పేర్కొన్న పండితులందరూ దృష్టి పరిశోధన పరిష్కరణ తాళ్లపాక కవులు సాధారణ రేకుల వరకే పరిమితమైందని చెప్పవచ్చు. బండరేకులు అనబడే పెద్ద రేకులు, శాసనపు రేకులు, నిడు రేకులు ఇలా ఈ 3 రేకులు రాగి రేకులలో ఏ అంశాలు ఉన్నాయి, ఏ పాటలు ఉన్నాయి అనే వాటిని క్షుణ్ణంగా పరిశీలింపబడలేదని చెప్పవచ్చు. ఇవే కాక శ్రీరంగంలోని శ్రీ రంగనాయకుల దేవస్థానం ఆధీనంలో కొన్ని తాళ్లపాక రాగి బండ రేకులు ఉన్నాయని వాటిలో కొన్నిటిని తెప్పించి శ్రీ పిటి జగన్నాథరావు పరిశీలించి కొన్ని పాటలు వెలువర్చినట్లు వారు పరిష్కరించిన పెద తిరుమలాచార్యులు ఆధ్యాత్మ సంకీర్తన సంపుటం వల్ల తెలుస్తున్నది. అలాగే నిడురేకులు తాళపత్రకృతి రేకుల్లో కొన్ని పాటలను పరిశీలించినట్లు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ప్రచురించిన అన్నమాచార్యులు ఆధ్యాత్మ కీర్తనలు 11వ సంపుటం 1955లో నుండి తెలియవస్తున్నది. ఇంతేకాదు శ్రీ రాళ్లపల్లి వారు ఒక్కొక్క గ్రంథంలో 54 సంకీర్తనలు వంతున స్వరపరిచి 2 సంపుటలను 1956లో ప్రచురించారు. ఇలాగా ప్రచురితమైన అన్నమయ సంకీర్తన సంపుటలను ఆకారంగా చేసుకొని ఎందరో పండితులు సాహిత్య రంగంలోనూ సంగీత రంగంలోనూ పరిశోధన చేశారు, చేస్తూనే ఉన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విమాన ప్రదక్షిణ మార్గంలో తాళ్లపాక అర వెలసిన నాటి నుండి నేటి వరకు రేపటి వరకు కూడా తన ప్రత్యేకతను ప్రాముఖ్యతను చాటుతూనే ఉంది. నేటికి అన్నమాచార్యులు వారి వంశీయులు ప్రతిరోజు సుప్రభాత సేవలో బంగారు వాకిలి వద్ద మేలుకొలుపులు పాడుతూనే ఉన్నారు. ప్రతి రాత్రి ఏకాంత సేవ సమయంలో జోలపాటలు లాలిపాటలు గానం చేస్తూ శ్రీనివాసునికి సుఖనిద్రకు దోహదం చేస్తున్నారు. ప్రతిరోజు తిరుమలేశునికి జరిగే నిత్య కళ్యాణోత్సవంలో నిత్య కన్యాదాతలుగా తాళ్లపాకం వారు వ్యవహరిస్తూ నేటికి నిత్య తాంబూల సత్కారాలు గౌరవంగా అందుకుంటూనే ఉన్నారు. అంతేకాకుండా వసంతోత్సవాల్లోనూ అభిషేకోత్సవాలను తాళ్లపాక వారి ప్రముఖ పాత్ర సుస్పష్టం. అన్నట్లు తిరుమలేశుడు తానుగా కోరి కోరి ఈ తెలుగు నేలలో ఇల్లు కట్టుకొని నిలవడమే కాకుండా తెలుగువారిని అనుగ్రహించడం కోసమే తన నందక ఖడ్గాన్ని అన్నమయ్యగా అవతరింపచేసుకొని తన దాతృత్వాన్ని, తన వరప్రదానాన్ని, తన ఆశ్రిత రక్షత్వాన్ని, తన ఆపదమొక్కులవాడుగా ఇలా ఎన్నెన్నో విధాలుగా సుస్పష్టం చేసుకొని నిరంతరం భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. మరి ఇందుకు తెలుగువారు చేసుకున్న భాగ్యం ఎంతటిదో కదా. నిజమేనండి, మన అదృష్టం అది. అయితే ఆ 7 కొండల వాడికి ఒక్కసారిగా అందరం గోవిందా అనుకుంటూ ముందుకు వెళ్దాం. అలాగా ప్రసిద్ధి చెందిన పదకవిత పితామహుడైన అన్నమాచార్యుల వారి పాటలను ఎవరికెవరు పారాయణం చేసుకుంటూ పునీతులవుతున్నారు. తద్వారా తిరుమలేశుని అనంత కరుణాసాగరంలో
మొనకలిడి తరిద్దాం. ఇదిగో ఈ పక్కనే తాళ్లపాకవారి సంకీర్తన బండారానికి ఆనుకుని తూర్పు వైపున దక్షిణాది ముఖంగా ముందుకు చొచ్చుకుని ఉన్న మందిరమే భగవద్ రామానుజుల వారి సన్నిధి. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో విమాన ప్రదక్షిణ ఆవరణలో చిన్న గుడిలో వెలిసి ఉన్న ఈ రామానుజులు సన్నది భాష్యకారులు అని అంటారు. తిరుమల శ్రీనివాసునికి సన్నిధిలో వేంచేసి ఉన్నందువల్ల భాష్యలను వివరిస్తూ వ్యాఖ్యాన ముద్రతో ఉన్నందువల్ల ఇక్కడి ఈ మందిరంలో దక్షిణాది ముఖంగా దర్శనమిస్తూ ఉన్న రామానుజుల వారికి సన్నిధి భాష్యకారులు అని ప్రసిద్ధి కలిగింది. సన్నిధి భాష్యకారులు మందిరం ముఖమంటపం, గర్భమంటపం అనే 2 భాగాలుగా నిర్మింపబడి ఉంది. ఇందులో 15 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో నిర్మింపబడిన గర్భమండపంలో శ్రీ రామానుజుల వారు శిలామూర్తి సుమారు 2 అడుగుల ఎత్తుతో పద్మాసన స్థితిలో వ్యాఖ్యాన ముద్రతో దక్షిణాది ముఖంగా స్థిరంగా ప్రతిష్ఠింపబడి ఉంది. అంతేకాదు సుమారు 1.5 అడుగుల ఎత్తు ఉన్న పంచలోహ విగ్రహమూర్తిగా కూడా చలప్రతిష్ఠ ఉత్సవమూర్తితో కూడా శ్రీ రామానుజులు ప్రతిష్ఠింపబడినారు. సుమారు 4 అడుగుల ఎత్తు ఉన్న రాతి అధిష్టానం మీద నిర్మింపబడిన ఈ గర్భమండపంపై వెసర శైలిలో ఏకకలశ గోపురం ఏర్పాటు చేయబడింది గమనించండి. ఇది కాక శ్రీరామానుజుల వారి మూర్తులు ఉన్న ఈ గర్భమండపానికి ముందు ముఖమండపం నిర్మింపబడింది. 19 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు కొలతల గల ఈ మండపంలో 2 వరుసలుగా శిల్పశోభితమైన రాతి స్తంభాలు ఉన్నాయి. అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో శాశ్వతంగా శ్రీరామానుజుల సన్నిధి ఎలా వెలిసింది, ఎప్పుడు వెలిసింది అనే విశేషాలను పరిశీలించి చూస్తే మనకు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆనందం కలిగించేటటువంటి విషయాలు ఎన్నెన్నో తెలుస్తాయి. భగవద్ రామానుజుల వారు 2 మహాకార్యాలు చేశారు. అందులో మొదటిది వైష్ణవ మతాన్ని అందరికీ ఆమోదయోగ్యం చేస్తూ సంఘంలోని సమాజంలోని అత్యున్నత స్థాయి నుంచి అట్టడుగున ఉన్న వారందరికీ స్వీకారార్హతను కలిగించారు. అయితే భగవద్ రామానుజుల వారి గురించి రేపు చెప్తానండి. ఇది చాలా పెద్ద టాపిక్ అని చెప్పాను. సో రేపటి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.